నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్కు ఘన స్వాగతం. గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహించే పచ్చని కోనసీమ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఇమిడిపోయినట్లుండే ఒక అందమైన గ్రామం రామచంద్రాపురం. ఊరి చుట్టూరా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుండే ఎత్తైన కొబ్బరి చెట్లు, పచ్చని వరి పొలాలు, తెల్లవారుజామునే వినిపించే కోయిలమ్మ రాగాలు, గుడిలో వినిపించే ఘంటానాదాలు. ఆ ఊరి వాతావరణమే వేరు. ఆ ఊరి చివరన పెద్ద బాట పక్కనే ఒక పాతకాలపు పెంకుటిల్లు ఉండేది. ఇంటి ముందు అరుగు, చుట్టూ రకరకాల పూల మొక్కలు, వెనక భాగంలో చిన్నపాటి కూరగాయల తోట ఉన్నాయి. ఆ ఇంట్లో 70 ఏళ్ల రంగయ్య తన 12 ఏళ్ల మనవడు సీతూతో కలిసి నివసిస్తుండేవాడు. రంగయ్య ముఖం మీద కాలం గీసిన ముడతలు, ఆయన కళ్లల్లోని ప్రశాంతత, తెల్లటి జుట్టు ఆయన అనుభవానికి ప్రతీకలు. ఆయన ఎప్పుడూ కాటన్ పంచె, పైన ఒక తువ్వాలు వేసుకుని చేతిలో ఒక కర్ర పట్టుకుని కనిపిస్తుంటాడు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి రంగయ్య. ఆయన మాటంటే ఊరి జనానికి వేదవాక్కు. ఇక సీతు విషయానికొస్తే వాడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. కాని వాడికొక పెద్ద బలహీనత ఉంది. అదే తొందరపాటు. దేనికోసం నిరీక్షించడం వాడికి అస్సలు నచ్చదు. ప్రతీదీ వెంటనే జరిగిపోవాలి, కష్టపడకుండానే పెద్ద ఫలితాలు వచ్చేయాలి అని కోరుకునే మనస్తత్వం వాడిది. స్కూల్లో లెక్కలు చేసేటప్పుడు కూడా స్టెప్స్ అన్నీ రాయకుండా డైరెక్ట్గా ఆన్సర్ రాసేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆటల్లో కూడా అంతే, గెలవాలనే ఆరాటంతో రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు. తాతయ్య తోటలో పనిచేస్తుంటే చూసి, తాత, నువ్వు ప్రతిరోజూ ఈ మొక్కలకి నీళ్లు పోస్తూ, కలుపు తీస్తూ, ఎరువు వేస్తూ ఎంత కష్టపడతావు? ఈ ముసలి వయసులో నీకు ఈ శ్రమ అవసరమా? ఏదైనా మంత్రం వేసినట్లుగా ఈ చెట్లు ఒక్క రాత్రిలో పెరిగి పెద్దవై పండ్లు ఇస్తే ఎంత బాగుంటుంది అని అడుగుతుంటాడు. రంగయ్య నవ్వి, నాయనా, ప్రకృతికి ఒక నియమం ఉంటుంది. విత్తనం నాటిన వెంటనే చెట్టు కాదు. దానికి గాలి, నీరు, ఎండ, సమయం అన్నీ కావాలి. ఓర్పుగా ఎదురుచూస్తేనే తీయటి పండు దక్కుతుంది. శ్రమలేని ఫలితం ఎప్పటికీ నిలబడదు అని శాంతంగా, అనునయంగా చెప్పేవాడు. కాని సీతుకి ఆ మాటలు అస్సలు తలకెక్కేవి కావు. తాతయ్య పాతకాలపు ఆలోచనలతో ఉన్నాడని లోలోపల అనుకునేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. ఊరి చెరువు దగ్గర ఉన్న పెద్ద రావి చెట్టు నీడన సీతు కూర్చుని ఆలోచిస్తున్నాడు. రేపు స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. తను ఏదైనా గొప్ప ప్రాజెక్టు చేసి అందరి మెప్పు పొందాలనుకుంటున్నాడు. కాని ఏం చెయ్యాలో తోచడం లేదు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో గొప్పగా కనిపించేది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగా అక్కడికి ఒక అపరిచితుడు వచ్చాడు. ఆయన చూడటానికి చాలా వింతగా ఉన్నాడు. నల్లటి పొడవాటి అంగీ ధరించి, తలకు పెద్ద పాగా చుట్టుకుని, చేతిలో ఒక మెరుస్తున్న కర్ర, భుజాన ఒక పాత సంచీ వేసుకుని ఉన్నాడు. ఆయన కళ్ళు చాలా తీక్షణంగా, మాయాజాలం చేస్తున్నట్లు ఉన్నాయి. ఊరిలో ఎప్పుడూ చూడని ఆ వ్యక్తిని చూసి సీతు కొంచెం భయపడ్డాడు. కాని వాడి కుతూహలం భయాన్ని గెలిచింది. మీరెవరు అని అడిగాడు. ఆ వ్యక్తి నవ్వి, నేను ఒక లోకసంచారిని. మనసులో కోరికలను క్షణంలో తీర్చే శక్తి నా దగ్గర ఉంది అని బదిలిచ్చాడు. సీతు కళ్ళు ఆశతో మెరిశాయి. తాతయ్య చెప్పిన మాటలు మరిచిపోయి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, నాకు రేపటికి ఒక అద్భుతమైన ప్రాజెక్టు కావాలి. అది చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి అని తన కోరికను కోరాడు. ఆ అపరిచితుడు నవ్వి తన సంచిలోంచి ఒక చిన్న, నల్లటి, మెరుస్తున్న పెట్టెను తీశాడు. దానిపైన వింతైన గుర్తులున్నాయి. ఇది ఒక మాయాపెట్టె. దీన్ని నువ్వు నాటి, కొద్దిగా నీరు పోస్తే రేపు ఉదయానికల్లా ఒక అద్భుతమైన వృక్షంలా పెరిగి దాని కొమ్మలకు రకరకాల విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నమూనాలు, ఆవిష్కరణలు పండ్లలా కాస్తాయి. ఇది చూసి మీ టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ నోరెళ్లబెడతారు అని చెప్పాడు. సీతుకి నమ్మశక్యం కాలేదు. కాని ఆ పెట్టెలోంచి వస్తున్న కాంతివాడిని ఆకర్షించింది. అయితే ఆ వ్యక్తి ఒక హెచ్చరిక చేశాడు. ఇది నీ కోరికను తీరుస్తుంది, కాని దీని వెనక ఉన్న పరిణామాలను నువ్వు భరించాలి. ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి మరుక్షణమే మాయమయ్యాడు. సీతు ఆ పెట్టెను పట్టుకుని సంతోషంతో ఇంటికి పరుగు తీశాడు. ఇంటికి రాగానే తాతయ్య ఊరి పంచాయతీకి వెళ్లడం చూసి సీతుకి మంచి అవకాశం దొరికింది. వాడు ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్లి ఎవరూ చూడకుండా
ఒక మూలన గోతి తవ్వి ఆ మాయాపెట్టెను నాటాడు. దానిపైన మట్టి కప్పి కొద్దిగా నీరు పోశాడు. వాడు అనుకున్నట్లే నీళ్లు పోయగానే ఆ ప్రదేశం నుండి ఒక వింతైన కాంతి బయటకు రావడం మొదలైంది. కొద్ది నిమిషాల్లోనే నేల చీల్చుకుని ఒక చిన్న మొక్క పైకి వచ్చింది. అది చూసి సీతు ఆశ్చర్యానికి హద్దులు లేవు. ఆ మొక్క చాలా వేగంగా పెరుగుతోంది. దాని కొమ్మలు, ఆకులు వింతైన రంగుల్లో ఉన్నాయి. సీతు అక్కడే కూర్చుని ఆ మొక్క పెరుగుదలను గమనిస్తూ ఉండిపోయాడు. క్రమంగా చీకటి పడింది. తాతయ్యే ఇంటికి వచ్చాడు. సీతు తోటలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడ పెరుగుతున్న ఆ వింత చెట్టును చూసి రంగయ్య షాక్ అయ్యాడు. సీతూ, ఇదేమిటి? ఈ చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? ఇంత వేగంగా ఎలా కరుగుతోంది? అని ఆందోళనగా అడిగాడు. సీతు గర్వంగా, చూడు తాతా, నువ్వు సంవత్సరాల తరబడి కష్టపడితే రాని ఫలితం నాకు గంటల్లో వచ్చింది. ఇదొక మాయా చెట్టు. రేపు దీనికి విజ్ఞానశాస్త్ర నమూనాలు పండ్లలా కాస్తాయి. స్కూల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఖాయం అని చెప్పాడు. రంగయ్య ముఖం సీరియస్గా మారింది. నాయనా, శ్రమలేని ఫలితం విషంతో సమానం. ప్రకృతిని మోసం చెయ్యాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ చెట్టు వల్ల ఏదో కీడు జరుగుతుంది. దీనిని ఇప్పుడే నరికేద్దాం అని అన్నాడు. కాని సీతు వినలేదు. తాతయ్య తన విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని అనుకున్నాడు. నేను దీనిని నరకనిపను, ఇది నా ప్రాజెక్ట్ అని మొండికేశాడు. రంగయ్య నిస్సహాయంగా నిట్టూర్చి, సరే, నీ ఇష్టం, కాని దీని పరిణామాలను నువ్వే అనుభవించాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సీతుకి నిద్రపట్టలేదు. పదే పదే తోటలోకి వెళ్లి ఆ చెట్టును చూస్తున్నాడు. తెల్లవారుజామున వాడు తోటలోకి వెళ్లేసరికి ఆ చెట్టు పెద్ద వృక్షంగా మారిపోయింది. దాని కొమ్మలకు రకరకాల రంగురంగుల బల్బులు, వైర్లు, చిన్న చిన్న రోబోలు, గ్రహాల నమూనాలు పండ్లలా వేలాడుతున్నాయి. అది చూసి సీతు సంతోషానికి అవధులు లేవు. వాడు వెంటనే కొన్ని నమూనాలను కోసి స్కూల్కి పట్టుకెళ్లాడు. స్కూల్లో ఎగ్జిబిషన్ మొదలైంది. సీతు ప్రాజెక్టు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. టీచర్లు కూడా వాడి మేధస్సును మెచ్చుకున్నారు. జడ్జీలు సీతుకి ఫస్ట్ ప్రైజ్ ప్రకటించారు. సీతు స్టేజ్ మీద మెడలో మెడల్, చేతిలో ట్రోఫీ పట్టుకుని నిల్చున్నప్పుడు వాడికి తన తాతయ్య గుర్తొచ్చాడు. తాతా, చూశావా, నేను గెలిచాను, నువ్వు చెప్పింది తప్పు అని మనసులో అనుకున్నాడు. సంతోషంతో ఇంటికి వచ్చిన సీతుకి పెద్ద షాక్ తగిలింది. తోటలోకి వెళ్లేసరికి ఆ మాయా చెట్టు ఎండిపోయి నల్లగా మారిపోయి ఉంది. దాని కొమ్మలకు ఉన్న నమూనాలు అన్నీ బూడిదలా మారిపోయాయి. అంతేకాదు, ఆ చెట్టు చుట్టూ ఉన్న రంగయ్య పెంచుతున్న కూరగాయల మొక్కలు, పూల మొక్కలు కూడా వాడిపోయి చనిపోయి ఉన్నాయి. రంగయ్య ఆ చెట్టు పక్కన కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సీతు పరిగెత్తుకుంటూ వెళ్లి, తాతా, ఏమైంది? ఈ చెట్లు అన్నీ ఎందుకు చనిపోయాయి అని అడిగాడు. రంగయ్య కళ్ళు తుడుచుకుని, నాయనా, ఆ మాయా చెట్టు తన పెరుగుదల కోసం చుట్టూ ఉన్న మొక్కల నుండి సారాన్ని, నీటిని లాగేసుకుంది. తన స్వార్థం కోసం మిగతా వాటిని చంపేసింది. నేను ఎంతో ప్రేమగా పెంచిన ఈ తోటంతా నాశనమైపోయింది అని బాధగా చెప్పాడు. సీతుకి అప్పుడు అర్థమైంది తను చేసిన తప్పు. తను షార్ట్కట్లో సక్సెస్ సాధించాలనే స్వార్థంతో తాతయ్య కష్టాన్ని నాశనం చేశాడు. ఆ మాయా చెట్టు ఇచ్చిన విజయం తాత్కాలికం, కాని అది చేసిన నష్టం శాశ్వతం. వాడు తన మెడలోని మెడల్ను, చేతిలోని ట్రోఫీని చూశాడు. అవి ఇప్పుడు వాడికి ఏమాత్రం సంతోషాన్నివ్వడం లేదు. అవన్నీ మోసంతో సాధించినవి. వాడు తాతయ్య కాళ్లమీద పడి ఏడుస్తూ, తాతా, నన్ను క్షమించు, నేను తొందరపాటుతో, స్వార్థంతో పెద్ద తప్పు చేశాను. నీ కష్టాన్ని గౌరవించలేదు. ఈ మెడల్, ట్రోఫీ నాకు వద్దు అని అన్నాడు. రంగయ్య సీతుని దగ్గరకు తీసుకుని, నాయనా, తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. జీవితంలో విజయానికి అడ్డదారులు ఉండవు. కష్టపడి పనిచేస్తేనే నిజమైన ఫలితం దక్కుతుంది. శ్రమతో సాధించిన విజయం శాశ్వతంగా నిలుస్తుంది, తృప్తినిస్తుంది. ఇప్పుడు మన తోట నాశనమైంది, కాని మనం మళ్లీ కష్టపడి దీనిని పూర్వపు స్థితికి తెచ్చుకోవచ్చు అని ఓదార్చాడు. ఆ మరుసటి రోజు నుండి సీతులో పూర్తిగా మార్పు వచ్చింది. వాడు తొందరపడడం మానేశాడు. స్కూల్ నుండి రాగానే తాతయ్యతో కలిసి తోటలో పనిచేసేవాడు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటారు. వాటికి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, ఎరువు వేస్తూ, కలుపు తీస్తూ ఎంతో ఓర్పుగా చూసుకునేవాడు. విత్తనం మొలకెత్తే క్రమాన్ని, ఆకులు తొడిగే అందాన్ని, పూలు పూసే సంభరాన్ని వాడు ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ప్రకృతిలో ప్రతి పనికి ఒక సమయం పడుతుందని గ్రహించాడు.
కొన్ని నెలల తర్వాత వారి తోట మళ్లీ కళకళలాడింది. ఈసారి సీతు సొంతంగా ఎంతో కష్టపడి పెంచిన కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. తోటనిండా రకరకాల కూరగాయలు, పండ్లు కాశాయి. ఆ పండ్లను కోసి తింటుంటే కలిగిన తృప్తి ఆ రోజు మాయా చెట్టు ఇచ్చిన మెడల్ కంటే చాలా గొప్పగా అనిపించింది సీతుకి. ఊరి జనమంతా రంగయ్య మరియు సీతు కష్టాన్ని చూసి మెచ్చుకున్నారు. సీతు ఇప్పుడు ఓర్పుకి, పట్టుదలకి ప్రతీకగా మారాడు. వాడు తన అనుభవాన్ని తన స్నేహితులకు కూడా చెప్పి షార్ట్కట్స్ వద్దు, శ్రమే ముద్దు అని బోధించేవాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన నీతి ఏమిటంటే, జీవితంలో విజయానికి షార్ట్కట్స్ ఉండవు. కష్టపడకుండా మోసంతో సాధించే విజయం తాత్కాలికం. అది మనకు క్షణికానందాన్నిచ్చినా భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కేవలం ఓర్పు, పట్టుదల, నిజాయితీ మరియు నిరంతర శ్రమతో సాధించిన విజయమే శాశ్వతంగా నిలుస్తుంది. మనకు నిజమైన తృప్తిని, గౌరవాన్ని ఇస్తుంది. ప్రకృతి మనకు నేర్పే గొప్ప పాఠం కూడా ఇదే. విత్తనం నాటిన వెంటనే వృక్షం కాదు, దానికి సమయం పట్టాలి. ఆ సమయమే మనల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది.